హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే 7 kg 5 టైర్ కేక్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. సో దాన్ని అయితే నేను ఫుల్ వీడియో కూడా షూట్ చేశాను, అక్కడ ఎలా సెట్ చేశాను ఏంటి అనేది. సో ఇప్పుడు దాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకా కొంతమంది కేక్ని ఎలా సెట్ చేస్తారు, బటర్ఫ్లై కానీ అదే రొటేటింగ్ కానీ ఎలా సెట్ చేస్తారని అడుగుతున్నారు కదండి. ఇదైతే రొటేటింగ్ కేక్ అనమాట, బటర్ఫ్లై అయితే లేదు. సో దీన్ని ఎలా సెట్ చేసుకుంటాం అనేది చూపిస్తున్నాను. ఇంకా టైర్లోని మనం ఒక్కొక్క కేక్ని కూడాను 18 సైజులోని కేక్ బేక్ చేసుకున్నామో కూడా చెప్తాను. సో కింద కేక్ ఉంది కదండి, సో కింద లాస్ట్ కేక్ వచ్చేసి మనం 4 kgs కేక్ని ప్రిపేర్ చేసుకున్నాము 10 ఇంచెస్ టిన్లో అనమాట. సో 10 ఇంచెస్ టిన్లోనే మనము నార్మల్గా 2 kg కేక్ని ప్రిపేర్ చేస్తాం కదా. సో అదే డబల్ చేసుకుంటే మనకు 4 kg టాల్ కేక్ వస్తుంది అనమాట. సో ఆ తర్వాత పైన 8 ఇంచెస్ యాక్రిలిక్ స్పేసర్ అనేది పెట్టుకున్నాను అనమాట. సో కస్టమర్ ఈ 2 కలర్ కాంబినేషన్లో అయితే ప్రిపేర్ చేయమని చెప్పారు, వైట్ అండ్ లావెండర్ అనమాట. సో ఈ 2 కలర్ కాంబినేషన్స్ యాడ్ చేసి ఆ కేక్ని ప్రిపేర్ చేసాం కదా. సో అదే కలర్ కాంబినేషన్స్లో ఉండే ఫాక్స్ బాల్స్ కూడాను ఈ యాక్రిలిక్ బాక్స్లో అయితే పెట్టుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ దానిపైన ఇప్పుడు సెట్ చేశాను కదండి కేక్. సో ఆ కేక్ అయితే మనము 8 ఇంచెస్ టిన్లో 2 టైమ్స్ బేక్ చేసుకొని 2 kg కేక్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఆ 2 kg కేక్ పైన నేను మెటల్ స్పేసర్ని అయితే అరేంజ్ చేస్తున్నానండి. బటర్ఫ్లై కేక్ని కూడా సేమ్ ఇలానే, కాకపోతే ఈ మెటల్ స్పేసర్ బ్యాక్ సైడ్ నేను బటర్ఫ్లై పెడతానమాట. ఈ కస్టమర్ మనకు బటర్ఫ్లై వద్దన్నారు, రొటేటింగ్ కేక్ కావాలనేది చెప్పారనమాట. సో బటర్ఫ్లై కాకుండా ఈ రొటేటింగ్ కేక్కి మనం కింద మెటల్ స్పేసర్ పెట్టాం కదండి, దీనికి అరేంజ్ చేసే బటర్ఫ్లైస్ అన్నీ కూడాను నేను ఇంటి దగ్గరే పెట్టేసి అయితే వచ్చాను అనమాట. ఎందుకంటే అది కూడా లొకేషన్లో పెడితే ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది నాకు. మనము కేక్ని సెట్ చేసే ఇలాంటి స్టెప్ కేక్స్ 2 టైర్ 3 టైర్ 5 టైర్ స్టెప్ కేక్స్ని సెట్ చేసేటప్పుడు ఏవైనా మెటల్ స్పేసర్స్ కానీ అరేంజ్ చేస్తున్నట్టయితే డబల్ సైడ్ టేప్ మాత్రం ఖచ్చితంగా లొకేషన్కి తీసుకెళ్ళండి. సో నాకు అది బాగా అలవాటు అయ్యిందనమాట, మీకు కూడా అందుకనే చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నారు కదా. సో డబల్ సైడ్ టేప్ వల్ల ఏంటంటే మనం ఏదైనా సరే మనకి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే డబల్ సైడ్ టేప్ని కనుక స్టిక్ చేసినట్టయితే అది కొంచెం అంతగా కదలకుండా ఉంటుంది అనమాట, కొంచెం స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మెటల్ స్పేసర్కి రొటేటింగ్ బాక్స్కి మధ్యలోని నేను డబల్ సైడ్ టేప్ అయితే ఇంటి దగ్గరే స్టిక్ చేసి తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆ మెటల్స్ రొటేటింగ్ బాక్స్ ఉంది కదా, రొటేటింగ్ బాక్స్కి పైన మనం కేక్ పెడతాము. సో అక్కడ మనము నార్మల్గా కేక్ని అడ్జస్ట్ చేసామనుకోండి, సో కేక్ కొంచెం పక్కకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే జనాలు గట్టి తిరుగుతారు కాబట్టి కేక్ ఊగుతుంది కూడాను. సో అలాంటప్పుడు మనము టేప్ కనుక కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే కేక్ అస్సలు పడిపోయే ఛాన్సే ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బర్త్డేస్ గట్రా జరుగుతున్న లొకేషన్లో ఏంటంటే స్టేజెస్ అనేవి కొన్ని దగ్గరలో సిమెంట్ స్టేజెస్ ఉంటాయి, అంటే ఆల్రెడీ బిల్డ్ చేసే స్టేజెస్. సో అలాంటి దగ్గర కేక్ అనేది అస్సలు ఊగదండి. సో ఇప్పుడు ఏంటంటే కొన్నివి చెక్కతో చేసి అప్పటికప్పుడు తయారు చేస్తారు కదా, ఈ ఫంక్షన్కి మాత్రమే తయారు చేస్తూ ఉంటారు. అలాంటి స్టేజెస్ దగ్గర కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కేక్ అంతా కూడా సెట్ చేసేసిన తర్వాత ఈ 2 కలర్ కాంబినేషన్లో ఫాక్స్ బాల్స్ బటర్ఫ్లైస్తో అయితే కేక్ని అయితే డెకరేట్ చేశాను అనమాట. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీ అండి. సో కేక్ ఎలా అనుకున్నారో అలాగే వచ్చిందనమాట, నేను కూడా చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ వీళ్ళ బర్త్డే సెలబ్రేషన్ కూడా చాలా బాగా అయిందండి, చాలా అంటే చాలా బాగా చేశారు. మొత్తం ఎంట్రీ కానీ ఇంకా ఫాగ్ ఎంట్రీ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఎందుకంటే చాలా బర్త్డేస్కి నేను ఈ మధ్యన వెళ్తున్నాను కదా కేక్ డెలివరీకి, చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట ఈ కిడ్స్ బర్త్డేస్. సో ఇదనమాట, ఇదైతే కంప్లీట్గా పైనాపిల్ ఫ్లేవర్ 7 kg ఎగ్లెస్ కేక్ అండి. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేసి కామెంట్ చేసేయండి ఎలా అనిపించిందో. సో ఇంకా ఇలాంటి కేక్స్ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, అవి కూడా ఉన్నాయి, చేస్తాను ఖచ్చితంగా. సో ఈ కేక్ డెలివరీ చేసుకోవడం చాలా రోజులు అయిపోయింది, కాకపోతే ఇప్పుడు ఫ్రీ అయ్యి నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియోస్. సో ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.